హలో డాడీ. చెప్పమ్మా. ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నానమ్మా, వచ్చేస్తున్నాను. అబ్బాయి వచ్చాడా? ఇంకా రాలేదు డాడీ. డాడీ ఎవరో వచ్చినట్టున్నారు, ఒక్క నిమిషం. అలాగేనమ్మా. హలో. హాయ్, మీరు? ప్రసాద్ బెహ్రా. ఓకే, గెట్ ఇన్. యా, థ్యాంక్ యూ. కూర్చోండి. యా, ఓకే. మీరు ఫోటోలో ఒకలా ఉన్నారు, బయట ఒకలా ఉన్నారండి. ఫోటో ఎడిట్ వెర్షన్ కదండి, కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాను. అండ్ మీరు ఫోటోలో పెద్దగా లేరండి, అంటే బయట చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. మీరు సాఫ్ట్వేర్ కదా? యా, ఇద్దరం కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటామేమో. యా మేబీ, బట్ చాలా దగ్గర నుంచి చూశాను నేను మిమ్మల్ని. ఎక్కడో గుర్తు రావడం లేదు. సాటర్డే సండే టెంపుల్స్ దగ్గర చూసుంటారు, కొంచెం డివోషనల్గా ఉంటాను నేను. యా. మీ గురించి చెప్పండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ 16 lakhs per annum. యా, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను. అండ్ మదర్ ఫాదర్ ఎవరు లేరండి నాకు, సో నేనే ఇక్కడ హైటెక్ సిటీలో సింగిల్గా ఉంటున్నాను. సాటర్డే సండే టెంపుల్స్కి వెళ్తుంటానండి, కొంచెం డివోషనల్గా ఉంటాను నేను. దట్స్ గ్రేట్. యా, థ్యాంక్ యూ. అంటే వాడికో 16, మనకో 6. ఏం ఆలోచించుతుంది ఇది? పర్లేదు, లగ్జరీగానే బతకొచ్చు. మీ గురించి, ఎక్స్క్యూజ్ మీ, మీ గురించి చెప్తారా? యాక్చువల్లీ నేను సాఫ్ట్వేరే, బట్ కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. డాడీ అన్నయ్య వైజాగ్లో ఉంటారు. ఓకే. లాస్ట్ మంతే వచ్చేళ్ళారు, బట్ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూపులోనే అని నేనే రమ్మని చెప్పాను. ఫైన్. మీ ప్యాకేజ్ 50K. ఓకే. 1 minute. యా, ఫైన్. హలో డాడీ. అమ్మా, అబ్బాయి వచ్చాడా? వచ్చేసా డాడీ. మేము దగ్గరలోనే ఉన్నాం, ఏదో మేనేజ్ చేయి, వచ్చేస్తున్నాం. ఓకే డాడీ, బాయ్. అది విజయాంతోని సాంగ్ కదా? యా, నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. అవునా, మీరు బాగా వింటారా? నేను చాలా ఇష్టం ఆయన పాటలు అంటే, నాకు రెగ్యులర్గా వింటాను. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ అంటే ఇప్పుడు పాడితే అమ్మాయి పడిపోద్ది. యా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా. మీరు ఆ రోజు సిగ్నల్ దగ్గర. నో, నేను కదండి అది. నువ్వే. నో, నే కాదు అది. లేదు, నువ్వే. నువ్వే. నో. వీళ్ళంటే ఇక్కడ ఆగారు. అంబులెన్స్ దారిస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఎట్టేద్దాం. ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆల్రెడీ ఆ పాట వినేసాను నేను చాలాసార్లు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. అది నువ్వే కదా? అమ్మో, కనిపెట్టేయింది. అసలు నీతో పెళ్లి చూపులు. హౌ డేర్ యూ? అంటే ఇట్స్ ఏ ప్రాంక్ యాక్చువల్లీ. వాట్ ప్రాంకా? యా, అదొక ప్రాంక్. అప్పటికి కెమెరా అటువైపు ఉంది, హాయ్ చెప్పండి అని చెప్దాం అనుకున్నా, కానీ ఈలోపే సిగ్నల్ పడింది, నువ్వు వెళ్ళిపోయావు.
సో అందుకని చెప్పలేదు. ఎంతమంది చూసారు ఆ వీడియో? 1 million చూశారు. 1 million? అంటే అందరికీ అది ప్రాంక్ అని తెలుసు ఎక్సెప్ట్ యూ. ఇప్పుడు నన్ను చాలామంది గుర్తు కూడా పడుతుంటారు, ఆ సిగ్నల్ దొరుకుతుంది నువ్వే కదా అని. నేను మొహం దాచుకుని వెళ్తుంటాను అనమాట. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఈ ఇయర్ బాగా సంపాదించి నెక్స్ట్ ఇయర్ కల్లా కెనడాలో సెటిల్ అవ్వాలని ఉంది. కెనడానే ఎందుకు? ఎందుకంటే అక్కడ ఈ మధ్య హిందూస్ టెంపుల్ ఒకటి కట్టారంట, బాగా జనం కూడా వస్తున్నారని తెలిసింది. మీరు ఇందాకటి నుంచి టెంపుల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే నేను కొంచెం డివోషనల్గా ఉంటాను అందుకని. ఓకే. తప్పించుకున్నాను. హాయ్ జాను. హాయ్ అన్నయ్య. హాయ్ అండి. హలో సార్. అది హలో ప్రసాద్ బెహరా సార్. అయ్యా మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. కూర్చోండి ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. జాను ఇంకా ఎలా జరుగుతుంది? ఫైన్ అన్నయ్య. మాట్లాడుకున్నారు ఇద్దరు? నచ్చాడా అబ్బాయి? ఓకే మీకు నచ్చిందా? ఓకే. ఎలా జరిగింది ప్రయాణం? ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఇందాక నుంచి నాకు ఒకటి కొట్టేస్తుందండి, అడగమంటారా? అడగండి. ఏంటి ఈ మెట్టెల సవ్వడి? అది మెట్టెల సవ్వడి సీరియల్ చూసేటప్పుడు నేను పుట్టానంట, అందుకు ఆ పేరు. ఇంకా నయం చేలాసో స్రవంతి చూసినప్పుడు పుట్టలేదు మీరు. మేబీ మా అమ్మ ఆ పేరే పెట్టేదేమో కదా. మహాతల్లి. మా చెల్లని చెప్పడం కాదు కానండి బావగారు, మోడర్న్ గా ఉన్న సాటర్డే సండే అయితే పద్ధతిగా టెంపుల్కి వెళ్ళేసి చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి. ఓ గ్రేట్. సో శనివారం ఆదివారం మీరు కూడా టెంపుల్ దగ్గరే ఉంటారా? అంటే టెంపుల్ దగ్గర ఉన్నానండి, టెంపుల్కి వెళ్ళొస్తుంటాను. 1 minute. నానా ఒక 20 రూపాయలు తీసుకురారా, ఆటో వాడికి ఇవ్వాలి. 20 రూపీసా? ఒక్క నిమిషం నాన్న, తీసుకొస్తున్నాను. సరే. చేంజ్ ఉందా నీ దగ్గర? 20 రూపీస్ లేదన్నయ్య. ఉంచండి. పర్లేదండి, పర్లేదు. అయ్యో పర్లేదండి. మీకెందుకండి ఈ కష్టం? సాటి మనిషి కష్టం మంది కాకపోతే ఓ నేల మీద ఓ సంఘంలో బ్రతకడం ఎందుకండి? ఓ నేల మీద ఓ సంఘంలో బ్రతకడం ఎందుకండి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నానండి. దొరికేనా? నువ్వే కదా? నేను కాదండి. నువ్వే కదా? నేను కాదండి. నువ్వు అనుకుంటున్నా నువ్వే. అయ్యో నేను మీరు అనుకుంటున్నా నేను కాదండి. నువ్వే. మెట్టెల సవరి గారు నా మాట ఒకసారి. ఈయన ముందు తెలుసా నీకు? వీడు నాకెందుకు తెలియజాను, లాస్ట్ మంత్ వచ్చాను కదా అప్పుడు వీడు. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పు. సార్ రాత్రి ప్లాట్ఫామ్ మీద పడుకోండి. ఓకే. ఎవడో పర్స్ తీసుకెళ్ళిపోండి సార్. ఓకే. మా విశాఖపట్నం అండి, ఊరు వెళ్ళాలా, డబ్బులు లేవు సార్. మీరు ఒక 500 ఇస్తే మా ఊరు వెళ్ళిపోతాం సార్. ఇలాంటివి చాలా విన్నానమ్మా, వెళ్ళి ఏమైనా పని చేసుకో. సార్ మీ కాడ ఎందుకండి అబద్ధం చెప్తాను నేను. అక్కడ మా ఆవిడ పిల్లలు కూడా భోజనం లేకుండా ఉన్నారండి. మీరేమైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి భోజనం పెట్టి విశాఖపట్నం వెళ్ళిపోతాం సార్. ఒక 500 ఉంటే ఇవ్వండి సార్. ఎలాగైనా మీ డబ్బులు మీకు మనీ ఆర్డర్ చేస్తాం సార్. ఎందుకయ్యా వాళ్ళని కష్టపెడుతున్నావు, మమ్మల్ని కష్టపెడుతున్నావు? సార్ అలా కష్టం అనుకుంటే ఎలా సార్? సాటి మనిషి కష్టం మంది అనుకోకపోతే ఒక నేల మీద ఒక సమాజంలో బతుకుంటే ఎందుకు సార్ మనమా? ఎంతన్నా? ఒక 500 ఇప్పించండి సార్. ఉంటా సార్. అర్ర ఎవడీడు? నా అకౌంట్ నెంబర్ తీసుకోలేదు, ఫోన్ నెంబర్ తీసుకోలేదు, మనీ ఆర్డర్ ఎలా చేస్తాడు? అమ్మని అమ్మ. వాడు వీడే, అది నువ్వే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? మీరేమంత వచ్చారు? ఐ థింక్ ఏప్రిల్ అనుకుంటా. ఏప్రిల్ ఫుల్, April 1st. ఓకే అనయ్య, ఆయన ఇలాగే ప్రాంక్ వీడియోస్ చేస్తారనయ్య. మీకు ఇలాంటి హాబీస్ ఇంకా ఉన్నాయా? ఇవే చాలా ఎక్కువైపోయండి. ఓకే, ఇవి చాలు ఇప్పటికి. ఏరా నాన్నగారు, ఆటో వాడికి ఇవ్వాలి 20 రూపాయలు తీసుకురామన్నా. అంటే బావగారు ఉన్నారని. షవర్ యువర్ బ్లెస్సింగ్స్ అంకుల్. ఏమ్మా ఈ అబ్బాయినా ఆన్లైన్ లో ఏరుకోరి ఎంచుకున్న అబ్బాయి? బాగున్నాడు. కూర్చోనా? మిమ్మల్ని ఎక్కడో చూసేనే. ఈ ముసలోడు కూడా చూసాడా? మీరు సుబ్బారావు గారు అబ్బాయా? కాదండి. రామారావు గారు అబ్బాయి? కాదండి. కాదా? వర్మ గారు అబ్బాయి? వర్మ అంటే బాగా ఇచ్చే అంటారు. ఏమైనా చేద్దాం. గుర్తుపట్టారు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, అప్పుడు ఇంతే ఉండేవాడిని. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారమ్మా?
నాన్నగారు కాలం చేశారండి. అయ్యయ్యో, అమ్మా చెల్లి బాగున్నారా? అమ్మగారు చెల్లి కూడా పోయారండి. అయ్యయ్యో సారీ అమ్మా. అన్నట్టు మీకు మీ పెదనాన్నగారికి ఏదో ఆస్తిగదాలు ఉన్నట్టున్నాయి. ఏట్నా కాస్తుందా? వాళ్ళు దౌర్జన్యంగా లాక్కున్నారండి. అయ్యో, మరి కేసు పెట్టాల్సింది కదయ్యా. కేసులు కోర్టులు గొడవలు ఎందుకని, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారులేండి. అవునులే, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. అంతే. నీకు మూర్చ కదా? లేదు లేదు, నీకు మూర్చ? అయ్యో లేదండి. ఆయనకు మూర్చుందా? నానా వీడు మీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా? లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చానా, అప్పుడు ఏం జరిగిందంటే బాబు అదే ఇవ్వండి. ఇదా సార్? ఒక ప్యాకెట్ ఇస్తున్నాను సార్. ఏంటి ఏంటి? అయ్యలారా అమ్మలారా, నాకు గత కొన్ని రోజులుగా మూర్ఛ రోగం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నాపై దయతలచి మెడలో వేసుకోవడానికి ఒక బిళ్ళ కూడా ఇచ్చింది. అది ఎక్కడో పారేసుకున్నాను. నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. పుట్టు మూగవాడిని కావడంతో నోటితో అడుక్కోలేని స్థితిలో ఉన్నాను. అయ్యా, నాకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి డబ్బులు సహాయం చేస్తారని కోరుతున్నాను. గమనిక, నాకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మట్టి కొట్టుకుపోతావు. నీ శవం కూడా తందూరి చికెన్లా సగమే కాలుతుంది. నీ పిండాన్ని కాకులు కూడా ముట్టవు. నీ పాపానికి నువ్వే పోతావు. నా ఉసురు తగిలి పైల్స్ పక్షవాతం కూడా వస్తాయి. నాకు సహాయం చేయండి అంటూ ఒక మూర్ఛ రోగి. సంపేస్తారా? నాకు సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు నానా. అదేమని అడిగితే ప్రాంక్ వీడియో అని చెప్పాడు. నాకు ఫ్యామిలీతో కనబడ్డాడు నానా. ఏరా, నాకు మూర్ఛ రోగి కింద, దీనికేమో అడుక్కు తినేవాడి కింద, వీడికేమో ఫ్యామిలీ వాడి కింద కనిపిస్తావా? ఏరా, అసలు నువ్వేం చేస్తావు? అంటే శనివారం ఆదివారం టెంపుల్ దగ్గర అన్నయ్య రూపాయనయా, రూపాయి అక్కడ రూపాయనయా అన్న చెప్పులు పట్టున్నాను అక్కడ అన్న రూపాయి అన్నయ్య, రూపాయి అన్నయ్య. ఎవరి కోసం పెట్టరేళ్ళు చెప్పులే? రూపాయి ఇస్తాను చెప్పులు ఇవ్వు, వేసుకో. రూపాయి. అలా డబ్బుల కోసం చెప్పులు దాస్తూ ఉంటామండి. రేపొద్దున నాకు జానుకు పెళ్ళైన తర్వాత అటువైపు జాను, ఇటువైపు నేను కూర్చుంటా. చిల్లర. ఒరేయ్, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాన్ని గుడి పక్కన నీతో కూర్చుని చిల్లరేరుకోమంటావా? మెట్ల సవడి ఆయన బావని పిలవాలనుకుంటావా? తోసే బయటికి. పైకి లేవరా. కూర్చొని వదిలే. తప్పే ఉంది సార్. ఇద్దరం ఆన్లైన్లో చూసుకున్నాం. అమ్మాయి రైట్ సెప్ చేస్తుంది, నేను రైట్ సెప్ చేశాను. మా మనసులు కలిసాయి. అలాగే ఆవిడ శనివారం ఆదివారం గుడికి వెళ్తారు, నేను శనివారం ఆదివారం గుడికి వెళ్తాను. నువ్వు వెళ్ళడం వేరు, నేను వెళ్ళడం వేరు. జనం నువ్వు అంత హార్ష్గా మాట్లాడితే నేను హర్ట్ అవుతా. ఒరే మెట్ల సవడి, నాన్నగారు బయటికి తోసాయి. లేరా. కూర్చో. తప్పే ఉంది, మీరే చెప్పండి. ఈ రోజుల్లో ఎవరండి పెద్దలు కుదిరిన సంబంధం చేసుకుంటున్నారు? అందరూ ఆన్లైనే. అమ్మాయి స్వైప్ చేసింది, నేను స్వైప్ చేశాను. ఇందులో తప్పే ఉంది. ఈ లోకంలో మీ అమ్మాయి ఉందా? బోల్డ్ మంది పడ్డారు నాకు ఆన్లైన్లో. ఆల్రెడీ 2 రైట్ స్వైపులు కూడా వచ్చాయి. అందులో హీరోయిన్ కూడా ఉంది తెలుసా? నీ మోసలే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నావు. గజ్జి కుక్కలో అరుతుంది.